Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pullimandal. Chairman Dhanasekaran. Director Drive Sri Lata. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa. I am teaching English subject. Before the classes, we are explaining about the last leaf lesson. So already here I explained about the three characters. In that, Jhansi, Sue, and who's that? Bahram. So already I explained, right? So here, heard the wind last night, said Jhansi. I thought it would have fallen. It will surely fall today, then I will die. So here the Jhansi said these words to Bahram about the Sue. అంటే ఝాన్సీ వచ్చి సూక్ చెప్తుంది, ఏమని చెప్తుందంటే ఈరోజు కంపల్సరీ ఈ యొక్క ఆల్మోస్ట్ గా ఈ యొక్క లీఫ్ అనేది ఈరోజు కంపల్సరీ పడిపోతుంది. ఈరోజు పడిపోతుంది కాబట్టి షూర్లీ ఫాల్ టుడే, ఈరోజు కంపల్సరీ పడిపోతుంది, దెన్ ఐ విల్ డై, ఈరోజు నేను కంపల్సరీగా చనిపోతాను అనేసి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. You won't die, said the Sue energetically. You have to leave for your friends. What would happen to me if you die? ఇక్కడ చూడండి, ఎనర్జెటికలీ అంటే చాలా పవర్ఫుల్ గా తన వర్డ్స్ ఏమని చెప్తుందంటే యూ వాంట్ డై, నువ్వు అసలు చనిపోలేవు. ఎనర్జెటిక్ గా అంటే చాలా ఎనర్జీతో తన యొక్క వర్డ్స్ ఏమని చెప్తున్నా చూడండి. యూ హ్యావ్ టు లీవ్ ఫర్ ఫ్రెండ్స్, అంటే నువ్వు ఎవరి కోసం బతుకున్నారంటే నీ ఫ్రెండ్స్ కోసం. యూ హ్యావ్ టు లీవ్ ఫర్ యువర్ ఫ్రెండ్స్, నీ ఫ్రెండ్స్ కోసం నువ్వు బతికి ఉండాలి. సో వాట్ వుడ్ హ్యాపెన్ టు మీ ఇఫ్ యూ డై, సపోజ్ నువ్వు చనిపోతే నేనేమైపోవాలి, సో నేను ఉండగలనా. సో వచ్చి ఎవరికి చెప్తుంది, ఝాన్సీకి చెప్పడం అనేది జరిగింది. ఝాన్సీ స్మైల్డ్ వీక్లీ అండ్ క్లోజ్డ్ her eyes. After every hour she would look out of the window and find the leaf still there. It seemed to be clinging to the creeper. చూడండి, సో ఝాన్సీ స్మైల్డ్ వీక్లీ అంటే వీక్లీ అంటే ఏంటి, అంత ఉత్సాహంగా కాకుండా అండ్ క్లోజ్ హర్ ఐస్, నవ్వేసి ఒకసారి తన కళ్ళని ఇలా క్లోజ్ చేసేసి ఆఫ్టర్ ఎవ్రీ అవర్ సో షీ వుడ్ లుక్ అవుట్ ఆఫ్ ద విండో, అంటే ప్రతి హవర్కి హవర్ మారిన వెంటనే ఆమె ఆ యొక్క హవర్ అంతా బయట అంతా చూస్తుంది. దేని చూస్తుంది, ఆ యొక్క విండోలో ఆ యొక్క లీఫ్ ని చూస్తుంది. సో ఆఫ్టర్ ఎవ్రీ అవర్ షీ వుడ్ లుక్ అవుట్ ఆఫ్ ద విండో అండ్ ఫైండ్ ద లీఫ్ స్టిల్ దేర్, అంటే చూసినంత సేపు కూడా ఆ లీఫ్ అనేది అక్కడే ఉంది. ఇట్ సీమ్ టు బి క్లింగింగ్ టు ద క్రీపర్. క్లింగింగ్ అంటే ఏమంటే ఇట్స్ మూవింగ్. సో క్లింగింగ్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఈస్ దట్, మూవింగ్. So clinging to the creeper. In the evening there was another storm but the leaf did not fall. ఇక్కడ చూడండి, in the evening అది కూడా సాయంత్రం అయింది. there was another storm అంటే ఒక పెద్ద ఉరుము మెరుపు అనేది వచ్చింది. ఆ స్టోమ్ లో కూడా even did not fall అంటే అయినా కూడా ఆ యొక్క లీఫ్ అనేది అసలు కింద పడనే లేదు. ఝాన్సీ lay for a long time and looking at the leaf, అంటే లే అంటే ఏంటి, పడుకొని మేల్కొని చూస్తూనే ఉంది. బట్ దెన్ షీ కాల్డ్ అవుట్ సూ, అంటే సూన్ పిలిచింది. అంటే అసలు ఎందుకు పిలిచింది అంటే చూడండి, బికాస్ హౌ మెనీ ఎంత యొక్క బీభత్సం జరిగినా కూడా అయినా ఆ యొక్క బయట రావడమే లేదు, ఆ లీఫ్ అసలు పడ్డమే లేదు. ఐ హావ్ బీన్ ఎ బ్యాడ్ గర్ల్, సో యూ హ్యావ్ లుక్డ్ ఆఫ్టర్ మీ సో లవింగ్లీ అండ్ ఐ హావ్ నాట్ కోఆపరేటెడ్ విత్ యూ. చూడండి, సూ వచ్చి ఝాన్సీకి చెప్తుంది, ఝాన్సీ వచ్చి సూకి చెప్తుంది, ఏమైనా చెప్తుందంటే ఆమె బ్యాడ్ గర్ల్, నేను చాలా చెడ్డదాన్ని కదా, అలాగే యూ హ్యావ్ లుక్డ్ ఆఫ్టర్ మీ సో లవింగ్లీ అంటే నువ్వు నన్ను చాలా అద్భుతంగా చూసుకుంటున్నావు, అలాగే ఐ హావ్ నాట్ కోఆపరేటెడ్ విత్ యూ, అసలు నేను పట్టించుకోవడం లేదు కదా, అలాగే సో హ్యావ్ బీన్ డిప్రెస్డ్ అండ్ గ్లూమీ అంటే నేను ఎప్పుడు డిప్రెస్డ్ గా ఎప్పుడు బాధలోనే ఉంటాను. సో ద లాస్ట్ లీఫ్ హ్యాస్ షోన్ మీ హౌ విక్డ్ ఐ హ్యావ్ బీన్ అంటే ఆ లాస్ట్ లీఫ్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది నేను ఎంత మొండిగా ఉన్నాను, నేను ఎంత ఇదిగా ఉన్నాను అనేసి. సో ఐ హ్యావ్ రియలైజ్డ్ దాట్ ఇట్ ఈస్ సైన్ టు వాంట్ టు డై, నాకు అర్థమైంది, ఒక రియలైజేషన్ వచ్చింది, ఏంటంటే కంపల్సరీ నేను చనిపోతానేమో అనేసి నాకు ఒక రియలైజేషన్ అయితే వచ్చేసింది అనేసి ఇక్కడ సూ వచ్చి ఎవరికి చెప్తుంది, ఝాన్సీ వచ్చి సూకి చెప్పడం అనేది జరిగింది. సో ఈ యొక్క మాటలు అనేది సూ ఝాన్సీ విన్న తర్వాత చూడండి, సూ హగ్డ్ ఝాన్సీ అంటే సూ వెంటనే వెళ్ళి హగ్ చేసుకుంది ఎవరిని, ఝాన్సీని. దెన్ షీ గేవ్ హర్ లాట్స్ ఆఫ్ హాట్ సూప్ అండ్ మిర్రర్ ఝాన్సీ కోంబ్డ్ హర్ హెయిర్ అండ్ స్మైల్డ్ బ్రైట్లీ. చూడండి, సూ హగ్డ్ ఝాన్సీ, సూ ఆ మాటలు చెప్పిన వెంటనే సూ వచ్చి ఝాన్సీని ఇలా హగ్ చేసుకొని దెన్ షీ గేవ్ హర్ లాట్స్ ఆఫ్ హాట్ సూప్ అంటే ఒక బౌల్లోకి హాట్ సూప్ ని వేసి అండ్ మిర్రర్ లోకి వెళ్ళి చూసుకుంటుంటే అలాగే అండ్ ఝాన్సీ సో కూంబ్డ్ హర్ హెయిర్ అండ్ స్మైల్డ్ బ్రైట్లీ అంటే తన తల్ల దువ్వుకొని తను చాలా అద్భుతంగా ఉంది అక్కడ నవ్వుతుంటే కూడా. సో ఇన్ ఆఫ్టర్ ద డాక్టర్ కేమ్, సో హూ విల్ బి ద ఎనర్జెటికలీ ఈస్ నథింగ్ బ్యాడ్
సో ఆఫ్టర్ ఎగ్జామినేషన్ హీ టోల్డ్ టు సూ. అంటే ఎగ్జామిన్ అంటే ఏమని చెప్పచ్చు అంటే ప్రాక్టికల్ గా మనం చెప్పుకోవచ్చు అండి. ఇక్కడ ఎగ్జామిన్ ఈజ్ నథింగ్ బట్ ప్రాక్టికలీ. అంటే తను చెప్పిన దానికి ఏం చూడండి, విల్ టు లీవ్. ఝాన్సీ నౌ హ్యాస్ విల్ టు లీవ్. ఐఎమ్ కాన్ఫిడెంట్ షీ విల్ రికవర్ సూన్. అతడు డాక్టర్ వచ్చి ఏం చెప్పాడంటే తను కాన్ఫిడెంట్ గా ఉంది, నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది ఆమె తొందరగా రికవర్ అయిపోతుందని. సో నౌ ఐ మస్ట్ గో డౌన్ వర్డ్స్ అండ్ సీ బెహ్రమ్. నేను కిందకి వెళ్తాను, వెళ్ళి బెహ్రని చూసేసి వస్తాను అని చెప్పాడు. సో హీఈస్ ఆల్సో సఫరింగ్ ఫ్రమ్ న్యూమోనియా. అతను కూడా న్యూమోనియాతో బాధపడుతున్నాడు అని చెప్తున్నాడు. బట్ ఐఎమ్ అఫ్రైడ్ దెర్ ఇస్ నో హోప్ ఫర్ హిమ్. చూడండి, ఐ అంటే ఇక్కడ ఎవరంటే డాక్టర్, ఐ అంటే ఎవరు ఇక్కడ డాక్టర్, అఫ్రైడ్ అంటే భయపడ్డం, ఫియర్. సో దర్ ఈస్ నో హోప్ ఫర్ మీ అంటే తనకు అసలు హోపే లేదు, తన యొక్క హోప్ అనేది లేదు, అతను బతుకుతాడా చనిపోతాడని ఒక హోప్ అనేది కూడా అసలు లేనే లేదు అనేసి ఎవరు చెప్తున్నారు ఇక్కడ? హూ ఇస్ సేయింగ్ దట్? ద డాక్టర్. So next one చూడండి, the next morning Sue came and sat on the Jhansi's bed and taking the Jhansi's hand in her hands and she said, so I have something to tell you. ఇక్కడ చూడండి, the next morning అంటే నెక్స్ట్ డే మార్నింగ్ Sue came వచ్చి పరిగెత్తే ఝాన్సీ దగ్గర వచ్చి కూర్చుంది. taking a Jhansi's hand in her hands she said, అంటే ఝాన్సీకి హ్యాండ్ ని Sue హ్యాండ్స్ లో ఇలా పెట్టుకొని చెప్తుంది, I have something to tell you. నేను నీకు విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. మిస్టర్ బెహ్రమ్ died of pneumonia this morning. ఈ రోజు మార్నింగ్ బెహ్రన్ అనే వ్యక్తి చనిపోయాడు. ఎందుకు? న్యూమోనియా. హీ వాజ్ ఇల్ ఫర్ ఓన్లీ 2 days. అది కూడా 2 days ఒక ఇల్నెస్ లో పాపం బాధపడ్డాడు. ఓన్లీ 2 days మాత్రమే. అండ్ ద ఫస్ట్ డే ఆఫ్ ద జానిటర్ ఫౌండ్ హిమ్ ఆన్ హిస్ బెడ్. అంటే అండ్ హీస్ క్లాత్స్ అండ్ షూస్ వర్ వెట్ అండ్ హీ వాజ్ షివరింగ్. ఆ ఫస్ట్ డే చాలా వణుకుపోతున్నాడు, అలాగే తన క్లాత్స్ తన షూస్ కూడా మొత్తం వెట్ అంటే తేమగా ఉండిపోయాయి. సో హీ హ్యాడ్ బీన్ అవుట్ ఇన్ దట్ ద స్టోమీ నైట్. ఆ రోజు నైట్ అంతా కూడా ఆ ఉరుముల మెరుపుల్లో అతను బయటే ఉన్నాడు అనేసి ఇక్కడ ఆమె చెప్పడం అనేది జరిగింది. సో దెన్ దే ఫౌండ్ as a lantern and the lantern still lightened lying as a near his bed. తన దగ్గరగా తన బెడ్ కి దగ్గరగా ఏముందంటే ఒక లాడర్ ఉంది, ఒక లాంతర్ అనేది ఉంది. తన బెడ్ కి దగ్గరగా అది ఉండడం అనేది జరిగింది. దేర్ వర్ ఆల్సో సమ్ బ్రషెస్ అండ్ గ్రీన్ అండ్ yellow paints on the floor near the ladder. ఇక్కడ చూడండి, అతని లాడర్ దగ్గర అవి ఉండడంతో పాటు బెడ్ దగ్గర కొన్ని బ్రషెస్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ఫుల్ బ్రషెస్ అనేది ఉండడం జరిగింది. ఝాన్సీ డియర్ సెడ్ సూ. అంటే ఝాన్సీ డియర్ అతను ఎవరంటున్నారు ఇక్కడ? ఝాన్సీ డియర్ సెడ్ సూ, లుక్ అవుట్ ఆఫ్ ద విండో, లుక్ అట్ ద ఈవీ లీఫ్. అండ్ ఇక్కడ ఇతను చెప్పడానికి చూడండి, అతను ఒక అద్భుతమైన ఒక లీఫ్, అంటే అది లీఫ్ అయితే కానే కాదు. సో haven't you wondered why it is doesn't flutter when the wind flow? flutter అంటే పడిపోవడం, flutter అంటే పడిపోవడం. ఇంత గాలి వచ్చినా ఇంత ఇది అయినా కూడా ఎందుకు అది అసలు పడిపోవడం లేదు? దట్స్ బెహ్రమ్ మాస్టర్ పీస్. అది అతను డ్రా చేసి అలాగే ఉండడానికి పెట్టాడు. సో హీ పెయింటెడ్ ఇట్ అ నైట్ అండ్ ద లాస్ట్ లీఫ్ ఫెల్. అతను వేసిన రోజే ఆ లాస్ట్ లీఫ్ అనేది పడిపోయింది. అతను ఎప్పుడైతే ఆ యొక్క లీఫ్ ని ఆ యొక్క ట్రీలో డ్రా చేస్తాడో అప్పుడే ఆ యొక్క లీఫ్ అనేది పడిపోయింది అనేసి ఎవరు చెప్తున్నారు? సో వచ్చి ఝాన్సీ చెప్పడం అని జరిగింది. సో జానిటర్ ఈజ్ నథింగ్ బట్ ఏ పర్సన్ హూస్ జాబ్ ఇస్ టు లుక్ ఆఫ్టర్ ఏ బిల్డింగ్. ఎప్పుడు కూడా ఆ బిల్డింగ్ చూస్తూనే ఉండే వాళ్ళని ఏమంటామంటే జానిటర్ అంటాం. సో ఇక్కడి వరకు మీకు ఎదురు డౌట్ అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అనండి.